మానవ సేవే మాధవ సేవ. తోటి వారికి చేసే కాసింత సహాయం మనసుకి ఎంతో సంతృప్తినిస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది, ఆలోచన ఉంటే ఆచరణ ఉంటుంది అంటూ ఇదే కోవలో సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఓ ఇంజనీర్ నడుం బిగించారు. వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తూనే అదే స్థాయిలో సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి సమాజ హితం కోసం కృషి చేస్తున్న KTPS 5-6 దశల డివిజనల్ ఇంజనీర్ వరకుటి శ్రీనివాసరావు సేవా తత్పరతపై JH9 ప్రత్యేక కథనం. పాల్వంచ పట్టణం శ్రీ వెంకటేశ్వర బృందావనం కాలనీకి చెందిన వరకుటి శ్రీనివాసరావు KTPS 5-6 దశలలో జనరల్ అండ్ ఆపరేషన్ విభాగంలో డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. వృత్తిలో ఎంతో నిబద్ధతతో పనిచేసే ఈయన సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా అంతే చురుగ్గా పాలు పంచుకుంటూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మి నోట డాక్టర్ BR అంబేద్కర్ జీవిత చరిత్రను తెలుసుకున్న ఆయన అదే స్ఫూర్తితో డాక్టర్ BR అంబేద్కర్ సోషల్ సర్వీస్ కమిటీ స్థాపించడంలో కీలక భూమిక పోషించారు. ఆ సంఘం ద్వారా 2014లో ప్రారంభించిన ఆయన సేవా ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు ఎందరికో చేయూతను అందిస్తున్నారు. అందులో భాగంగానే చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందంటూ దళిత చిన్నారులకు విద్యపై మక్కువ పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాలు, వివిధ లైబ్రరీలో పుస్తకాల పంపిణీ, నిస్సహాయులకు ఆర్థిక సహాయం, హరితహారంలో మొక్కలు నాటడం, చలికాలంలో నిరాశ్రయులకు రగ్గుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టి ఎందరో మన్నలను పొందుతున్నారు. ఈ సందర్భంగా వరకుటి శ్రీనివాసరావు JH9 న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ పేద SC, ST విద్యార్థులకు ఎల్లప్పుడూ తమ సంస్థ ద్వారా తోడ్పాటును అందిస్తామని తెలిపారు. వారిలోని ప్రతిభను వెలికి తీసి చదువుపై ఆసక్తి పెరిగేలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నా పేరు వరకుటి శ్రీనివాసరావు. KTPS 5th and 6th స్టేజ్ నందు DE జనరల్ అండ్ ఆపరేషన్ గా పనిచేస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కష్ట నష్టాలు ఎదుర్కొని ఇంజనీరింగ్ JNTU హైదరాబాద్ నందు చదవడం జరిగింది. ఆ క్రమంలో చిన్నప్పటి నుంచే మాకు మా పెదనాన్న వరకుటి మాల్కొండయ్య గారు మొదటి జనరేషన్లో క్రాఫ్ట్ మాస్టర్గా జాబ్ తెచ్చుకోవడం జరిగింది. మా పెదనాన్న గారు మా నాన్నను, మా పెదనాన్నను చదివించడం జరిగింది. తద్వారా మేము విద్యలో చదువుకోవడానికి అవకాశం కలిగింది అంబేద్కర్ గారి దయ వలన. నేను పే బ్యాక్ టు ద సొసైటీలో భాగంగా కొంచెం లీజర్ దొరికినప్పుడు 2014లో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ BR అంబేద్కర్ సోషల్ సర్వీస్ కమిటీ ఒక మామూలుగా ఏర్పాటు చేసుకుని దాంట్లో 30 మంది మెంబర్స్ ఉన్నారు. వారు మేమందరం కలిసి ఫస్ట్ రగ్లు ఇచ్చాము. SC వెల్ఫేర్ హాస్టల్ నందు, అంబేద్కర్ సెంటర్ నందు ఉన్న హాస్టల్ నందు. తరువాత యువసేన ఆర్ఫనేజ్ కు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ డొనేట్ చేశాము. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు అంబేద్కర్ వర్ధంతి రోజున బాటనిక్ గైడ్స్, ఫ్లాంక్స్ ఈ విధంగా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇదే విధంగా పేద హరిజన గిరిజన పిల్లలను ఫ్యూచర్లో భవిష్యత్తులో 1వ తరగతి నుంచే 1 నుంచి 5 లోపలే వారికి విద్య గురించి, విద్య వల్ల వచ్చే లాభాలు, దానివల్ల ప్రయోజనాలు ఏమిటో తెలియజేసి చిన్నప్పటి నుంచే వారిని మంచి విద్యార్థులుగా తయారు చేయాలనేది నా లక్ష్యం. ఎందుకంటే మొక్కై వంగనది మానవ వంగదు కాబట్టి చిన్నప్పటి నుంచే వారిని చదువు వైపు ఇప్పటి నుంచే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను.